నేను ఆశ. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి కలగనుంది. సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ వర్తింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్లు పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సీనియర్ సిటిజన్ల సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుందని కేంద్రం తెలిపింది. ఇప్పటికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న కుటుంబాల్లో ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 5 లక్షల బీమా వర్తింపజేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే వేరు పథకాల్లో రిజిస్టర్ అయిన వృద్ధులు సైతం ఆయుష్మాన్ భారత్ లో లబ్ధి పొందొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల ప్రయోజనాలను ఇప్పటికే పొందుతున్న 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు తమ ప్రస్తుత పథకాన్ని ఎంచుకోవచ్చు. లేదంటే ఏబిపిఎం జేఏవై హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను కూడా ఎంచుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు 5 లక్షల వరకు వైద్య సేవలు ఉచితం. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అర్హులైన లబ్ధిదారులు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందొచ్చు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఉన్న 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లు ఏబిపిఎం జేఏవై కింద ప్రయోజనాలు పొందేందుకు అర్హులు. అయితే ఒక కుటుంబానికి 1 సంవత్సరానికి 5 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రతి సంవత్సరం దాదాపు 6 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి వెళ్లిపోకుండా వైద్య సాయం చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద కేంద్రం ఏటా ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం. ఈ పథకాన్ని 2008లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం అని పిలిచేవారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనగా మార్చింది. ఈ పథకానికి నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి. ఏబిపిఎం జేఏవై అనేది 12.34 కోట్ల కుటుంబాలకు అనుగుణంగా 55 కోట్ల మందికి ద్వితీయ తృతీయ సంరక్షణగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల ఆరోగ్య బీమాను అందించే ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ గా నిధులు సమకూర్చే ఆరోగ్య హామీ పథకం. ఇది వయసుతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలలోని సభ్యులందరూ పథకం కింద కవరేజ్లోకి వస్తారు. ఈ పథకం 49% మంది మహిళా లబ్ధిదారులతో సహా 7.37 కోట్ల మందికి బీమా అందించింది. ఈ పథకం కింద దేశ ప్రజలు 1,00,000 కోట్లకు పైగా ప్రయోజనం పొందారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డెబ్బై ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా విస్తరణ ఏప్రిల్లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఏబిపిఎం జేఏవై స్కీమ్ లబ్ధిదారుల బేస్ కవరేజ్ ని విస్తరించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రారంభంలో భారత జనాభాలో దిగువన ఉన్న 40% మందిని కలిగిన 10.74 కోట్ల పేద బలహీన కుటుంబాలు ఈ స్కీమ్ కింద కవరేజ్ లో వచ్చారు. ఆ తర్వాత కేంద్రం జనవరి 2022లో ఏబిపిఎం జేఏవై కింద లబ్ధిదారుల స్థావరాన్ని 10.74 కోట్ల నుంచి 12 కోట్ల కుటుంబాలకు సవరించింది. భారత్ దశాబ్ద జనాభా పెరుగుదల 2011 జనాభా కన్నా 11.7%గా నమోదైంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 37 లక్షల మంది ఆశలు లేదా ఏడబ్ల్యూడబ్ల్యూలు లేదా
ఏడబ్ల్యూహెచ్లు వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య ప్రయోజనాల కోసం పథకం మరింత విస్తరించింది. ఈ మిషన్ను ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల పౌరులందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని తీసుకొచ్చింది. తాజాగా 70 ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ స్కీమ్ ను వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్.